ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ చైనాను మాత్రం నమ్మొద్దు అంటారు. అదే నిజం అని నిరూపించుకుంది ఆ దేశం. ట్రంప్ సుంకాల దెబ్బకు నీది నాది ఒకే కథ, మన ఇద్దరి శత్రు ఒక్కడే, కలిసి అమెరికా తిక్క కుదురుస్తాం అంటూ భారత్తో స్నేహగీతం పాడింది. డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాల్సిన టైం వచ్చిందంటూ ఇండియాను వేడుకున్నంత పనిచేసింది. భారత్ కూడా ప్రస్తుత పరిణామాలు దృష్టిలో పెట్టుకుని వివాదాలను పక్కన పెట్టడానికి ఓకే చెప్పింది. కానీ కుక్క తోక వంకర అన్నట్లుగా డ్రాగన్ తోక కూడా వంకరే అని నిరూపించుకుంది ఆ దేశం. అరుణాచల్ ప్రదేశ్ వేదికగా అంతులేని కుట్రలకు తెరలేపింది. భారత్ ఆదమరిస్తే ఆక్రమించుకోవాలి అనే లక్ష్యమే చైనా ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. కానీ చైనా విషయంలో భారత్ ఎన్నటికీ నిర్లక్ష్యంగా ఉండదు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం. భౌగోళికంగా భారత రక్షణకు అత్యంత కీలక రాష్ట్రం. యుద్ధం అంటూ వస్తే అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇండియా కొట్టే దెబ్బను చైనా తట్టుకోవడం అసాధ్యం. ఇది తెలుసు కాబట్టే బీజింగ్ ఈ రాష్ట్రాన్ని ఏదో ఒకలా తమ దేశంలో కలిపేసుకోవాలని కుట్రలు చేస్తోంది. తాజాగా అలాంటి కుట్రలే బయటపడింది. యూకేలో ఉంటున్న భారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్పోర్టుపై అరుణాచల్ ప్రదేశ్ భారత్ అని ఉండడంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ అనేది చైనాలో భాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్పోర్ట్ చెల్లదంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. పెమా థోంగ్ డాక్ అనే మహిళ లండన్ నుంచి జపాన్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గత ఏడాది తాను చైనా మీదుగా ప్రయాణించినా ఎటువంటి ఇబ్బంది రాలేదని, అలాగే లండన్లో ఉన్న చైనా ఎంబసీ కూడా ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని బాధిత మహిళ తెలిపింది. ఈ కారణంగా తాను టికెట్లను రీబుక్ చేసుకోలేకపోయారని, ఆఖరికి టెర్మినల్స్ మధ్య కలవడానికి కూడా వీల్లేకుండా పోయిందని తెలిపింది. చివరకు లండన్లో ఉన్న తన ఫ్రెండ్ సాయంతో షాంఘైలో ఉన్న భారత ఎంబసీని కలిశారని, ఆ తర్వాత తాను చైనాను వీడి వెళ్లే అవకాశం దక్కింది అన్నారు. ఇదొక భయానక ఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ ఘటనపై భారత్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆమెను అసంబద్ధమైన కారణాలతో అదుపులోకి తీసుకున్నారని ఖండించింది. ఇరు దేశాలు పరస్పర సంబంధాలను సాధారణ స్థితికి పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్న ప్రస్తుత సమయంలో ఇటువంటి చర్యలు అనవసరమైన అడ్డంకులను కలిగిస్తాయని పేర్కొంది. కానీ చైనా పదే పదే అరుణాచల్ ప్రదేశ్ను ఎందుకు టార్గెట్ చేస్తోంది? భారత్ చైనా మధ్య యుద్ధం అంటూ వస్తే అరుణాచల్ ప్రదేశ్ గేమ్ చేంజర్ అవుతుంది. ఈ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉంటే విజయం వారినే వరిస్తుంది. 1972 వరకు అరుణాచల్ ప్రదేశ్ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పిలిచేవారు. ఇది ఈశాన్య భారత్లో అతిపెద్ద రాష్ట్రం. టిబెట్, భూటాన్, మయన్మార్తో సరిహద్దులు కలిగి ఉంటుంది. ఒక విధంగా భారత ఈశాన్య ప్రాంతానికి ఇది రక్షణ కవచం. అరుణాచల్ ప్రదేశ్లోని వాయువ్య ప్రాంతంలో తవాంగ్ ఉంది. ఈ జిల్లాకు భూటాన్, టిబెట్తో సరిహద్దులున్నాయి. తవాంగ్పై పట్టు బిగిస్తే తనకు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉంటాయని చైనా భావిస్తోంది. భారత ఈశాన్య ప్రాంతంలోకి చొరబడ్డానికి ఇది తనకు వీలు కల్పిస్తుందని అంచనా వేస్తోంది. టిబెట్, బ్రహ్మపుత్ర లోయ మధ్య ఉన్న కారిడార్లో తవాంగ్ భౌగోళికంగా చాలా కీలక ప్రదేశంలో ఉంది. అందుకే తవాంగ్ను ఆక్రమించాలని డ్రాగన్ చాలా ఏళ్లుగా కుట్రలు చేస్తోంది. రక్షణ పరంగా అరుణాచల్ ప్రదేశ్ చైనాకు అవసరం. ఎందుకంటే మిస్సైళ్లతో చైనాను లక్ష్యం చేసుకోవడానికి భారత్కు అత్యంత అనువైన ప్రాంతం ఇది. డ్రాగన్ వైమానిక దాడులు తిప్పికొట్టడానికి, బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ మోహరింపులకు అరుణాచల్ ప్రదేశ్ అనుకూలంగా ఉంటుంది. భారత్కు ఈ ప్రయోజనాలు దక్కకుండా చూడాలంటే అరుణాచల్ ప్రదేశ్ను చేజిక్కించుకోవడం ఒక్కటే ఆప్షన్. ఇది కాకుండా అరుణాచల్ను కబలిస్తే భూటాన్కు ఇరువైపులా తన దేశ సరిహద్దులు ఉంటాయని చైనా భావిస్తోంది. అప్పుడు టిబెట్ను ఆక్రమించుకున్నట్లు భూటాన్ను కూడా ఆక్రమించుకునే వీలుంటుంది. ఇప్పటికే భూటాన్లోని పశ్చిమ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి చైనా రోడ్లు నిర్మిస్తోంది. ఆ రోడ్లను డోక్లాం నుంచి గమోచిన్ వరకు విస్తరించాలని భావిస్తోంది. ఆ ప్రాంతం భారత సైనిక రక్షణలో ఉంది. దీనివల్ల అంతిమంగా కీలకమైన సిలిగురి కారిడార్కు డ్రాగన్ చేరువవుతుంది. అది ఇండియా, భూటాన్కు భద్రతాపరంగా ముప్పు కలిగిస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే భారత్ను ఓడించడానికి అరుణాచల్ ప్రదేశ్ చైనాకు ఎన్నో రకాలుగా కలిసొస్తుంది. అందుకే ఈ కుట్రలన్నీ, ఈ పరిణామాలు భారత్కు అంత మంచివి కావు.
పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం ఫోకస్ మొత్తం ఆ సరిహద్దుల్లోనే ఉంది. పైగా న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య అసాధారణ సంబంధాలు ఏర్పడుతూ ఉండడంతో చైనా సరిహద్దుల దగ్గర మోహరింపులు కూడా తగినట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాల్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అదే నిజమైతే భారత్ మరింత అప్రమత్తమవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. చైనా విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా పరిణామాలు ఊహ కందని రీతిలో ఉంటాయి. సో అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లో చైనా కుట్రలను తేలిగ్గా తీసుకోవడానికి లేదు.